పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని టీచర్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించకుండా ఇలాంటి డ్రామాలు చేయడం హాస్యాస్పదమన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. కనీసం సంవత్సరానికి 2 సార్లైనా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎంలో చర్చించేవాళ్ళు. టీచర్స్ పేరెంట్స్తో చర్చించేవాళ్ళు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎంలో జరిగినాయి. అది అందరికీ కూడా తెలుసు. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా 2 times జరిగేటివి. అయితే నిన్నటి రోజున పీటీఎంలు కూడా నిర్వహించారు. అయితే ఈ పీటీఎంలు కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్సు, టీడీపీ లీడర్సు భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. మీరందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 9 to 1 4 hours టైంలో ఈ ఈవెంట్ని జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అందరూ అటెండ్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే 11 o'clock అయింది అటెండ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేయాలి. 2 hours. ఈ 2 hoursలో వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ, పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు. కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి, చూసుకోవడానికి ఈ పీటీఎంని, స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం. నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయనకి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా పీటీఎంఎల్ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఎలా నిర్వహించడం, ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా నిన్న పూర్వ విద్యార్థుల విజయగాథలు, రంగవల్లులు, టగ్ ఆఫ్ వారు, పాటలు, నృత్యాలు, సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ 4 గంటల్లో అని చెప్పడం కూడా హాస్యాస్పదం. ఎక్కడా కూడా పాసిబుల్ కాల. పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడా కూడా పాసిబుల్ కాల.